హాయ్. చాలామంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఉన్నారు మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు. రెగ్యులర్గా నేనైతే ఒక డైట్ ప్లాన్ ఇచ్చాను. అంటే నేను కన్సీవ్ అవ్వడానికి ఒక 2 months బిఫోర్ నుంచి ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నా, ఎట్లాంటి తీసుకోలేదని ఒక మంచి డైట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన. ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేయండి. కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది 3rd వీడియో. ఈ వీడియోలో నేను ఫస్ట్ వీడియో వచ్చేసి పీసీఓడి ఉన్నా కూడా వెయిట్ కంట్రోల్ చేసుకొని కన్సీవ్ అవ్వడానికి ఎట్లా మనం ట్రై చేయాలనేసి. సెకండ్ వీడియో వచ్చేసి బిఫోర్ మిస్డ్ పీరియడ్, అంటే పీరియడ్ మిస్ అయిపోయే కంటే ముందే మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేసి చేసిన. అండ్ ఈ 3rd వీడియో వచ్చేసి నా డెలివరీ స్టోరీ, నార్మల్ రియల్ ఎక్స్పీరియన్స్. ఇది లాస్ట్ మూమెంట్లో నాకైతే అప్పటికి ఇంకా మా మమ్మీ వాళ్ళు భయపడి మా పాప ఓర్చుకోలేదు, అంత డేర్ చేయలేదు, ఆపరేషన్ చేసేయండి పర్వాలేదు, మళ్ళీ తను నార్మల్ ట్రై చేస్తే లోపల ఉన్న బేబీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మా మమ్మీ అయితే ఆ డాక్టర్ వాళ్ళతో చెప్పింది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయినా కూడా తను భయపడింది, అంత స్ట్రెంత్ లేదు నా దగ్గర అని చెప్పేసి తనైతే డాక్టర్కి చెప్పింది. తను చెప్పడం సీ సెక్షన్ అయితే చేసేసిండు ఇంకా, ఎందుకంటే బేబీ హెల్దీగా పుట్టాలని చెప్పి మా మమ్మీయే సీ సెక్షన్ చేయమని చెప్పి వాటి నుంచి పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే నా 2 పాపలు కూడా చాలా హెల్దీగా పుట్టిండ్రు, మంచి వెయిట్ తోటి పుట్టిండ్రు, మంచి యాక్టివ్గా కూడా పుట్టిండ్రు. అది నా డెలివరీ స్టోరీ. ఇది 3rd వీడియో. ఇది 3rd వీడియో ప్రెగ్నెన్సీ సిరీస్లో. కన్సీవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైనా, లేదంటే ఏదైనా తెలుసుకోవాలనుకున్న ఏ విషయం గురించి అయినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.